హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అనాలిసిస్ ఆఫ్ IPL 2025. మనం ఇప్పుడు మ్యాచ్ నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. రెండు టీమ్స్ లో కూడా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఇంకా ఎవరెవరు కీలకంగా మారబోతున్నారు అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మ్యాచ్ జరిగేది చెన్నైలోని చెపక్ స్టేడియం లో కాబట్టి మనం ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ CSK టాప్ 5th ప్లేస్ లో అయితే ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా 6వ టైటిల్ కొట్టడానికే వీళ్ళైతే బరిలోకి అయితే దిగుతున్నారు. ఇంకప్పుడు మనం చెన్నై ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. ఫస్ట్ ఓపెనర్ గా మన చెపక్క రాజా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అయితే రాబోతున్నాడు. లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే గైక్వాడ్ 583 రన్స్ అయితే స్కోర్ చేసి చెన్నై బ్యాటింగ్ లైనప్ ని ముందుండైతే నడిపించాడు. ఖచ్చితంగా చెన్నై బ్యాటింగ్ లైనప్ కి గైక్వాడే మెయిన్ పాయింట్ అనమాట. గైక్వాడ్ గనక బ్యాటింగ్ లో ఫెయిల్ అయితే CSK అయితే కష్టాలు అయితే తప్పవు. ఇంకా గైక్వాడ్ తో పాటు ఓపెనింగ్ చేయడానికి ఇద్దరు బ్యాట్స్మెన్లు అయితే రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే రచిన్ రవీంద్ర అలాగే డెవాన్ కాన్వే అనమాట. రీసెంట్ ఫామ్ ను గనక మనం చూసుకుంటే కాన్వే కంటే ముందుగా రచిన్ రవీంద్రనే ప్లేయింగ్ 11 లో ఆడిచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా గైక్వాడ్ రవీంద్ర తర్వాత 1 డౌన్ లో రాహుల్ త్రిపాఠి అయితే వస్తాడు. 2 డౌన్ లో మన శివన్ దూబే అయితే వస్తాడు. దూబే గురించి మన అందరికీ తెలిసిందే కదా, మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్లనే ఎగరేసి అయితే కొడతా ఉంటాడు. CSK బ్యాటింగ్ లైనప్ లో మరి ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో దూబే సక్సెస్ అవటం అనేది చాలా కీలకంగా అయితే మారబోతుంది. ఇంకా దూబే తర్వాత CSK లో మెయిన్ ఆల్రౌండర్స్ అయిన రవీంద్ర జడేజా అలాగే శ్యామ్ కర్ణ అయితే ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా చాలా అంటే చాలా క్వాలిటీ ఆల్రౌండర్స్ అనే చెప్పాలి. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను CSK కి అయితే చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉండబోతున్నారు. ఇంకా వీళ్ళ తర్వాత తలా MS ధోని అయితే వస్తాడు. ఆయన రోల్ ఏంటో తెలుసుగా, రావటం కొట్టడం వెళ్ళిపోతాం అంతే అనమాట. లాంగ్ ఇన్నింగ్స్ అయితే ధోని నుంచి అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా ధోని తర్వాత మరొక హ్యాండీ ఆల్రౌండర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ అయితే ఉంటాడు. ఇప్పటి వరకు 8 మంది పేర్లు అయితే నేనైతే చెప్పాను. ఈ 8 మందిలో 4 ఆల్రౌండర్లు అయితే ఉన్నారు, 4 బ్యాట్స్మెన్లు అయితే ఉన్నారు. శ్యామ్ కరణ్ కావచ్చు, జడేజా కావచ్చు, అశ్విన్ కావచ్చు, దూబే కావచ్చు. వీళ్ళు 4 బ్యాటింగ్ చేయగలరు, బౌలింగ్ కూడా వేయగలరు. ఇంకా బ్యాట్స్మెన్లు చూసుకుంటే మిగతా 4 మన గైక్వాడ్, ఇంకా రచిన్ రవీంద్ర, మన ధోని, ఇంకా మన త్రిపాఠి అనమాట. వీళ్ళ 4 బ్యాట్స్మెన్లు అయితే ఉన్నారు. ఈ స్టార్టింగ్ 8 కనుక మీరు చూసుకుంటే ఈ స్టార్టింగ్ 8 లోనే వీళ్ళకి 4 బౌలింగ్ ఆప్షన్లు అయితే వస్తున్నాయి. ఇంకా వీళ్ళ తర్వాత CSK మెయిన్ బౌలర్ అయిన పతిరానా అయితే ఉంటాడు. పతిరానాతో పాటు ఈసారి ఖలీల్ అహ్మద్ అయితే CSK స్క్వాడ్ లో అయితే యాడ్ అయ్యాడు. నిజంగా ఇదైతే మంచి యాడెడ్ అడ్వాంటేజ్ అని నేనైతే చెప్తాను. ఇంకా ఆబ్వియస్ గా మన నూర్ అహ్మద్ అయితే ప్లేయింగ్ 11 లో అయితే ఖచ్చితంగా ఉంటాడు. అందులోనూ చెపక్ లో మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఈ విధంగా స్టార్టింగ్ 11 లో వీళ్ళకి దగ్గరగా 6-7 బౌలింగ్ ఆప్షన్లు అయితే ఉన్నాయి. 8 మంది బ్యాటర్స్ అయితే ఉన్నారు. నిజంగా రాక్ సాలిడ్ గా అయితే CSK అయితే కనపడుతుంది. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఈ గ్రౌండ్ లోనే పుట్టి పెరిగిన మన విజయ్ శంకర్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మరొక స్పిన్ బౌలర్ కనుక కావాల్సి వస్తే శ్రేయస్ గోపాల్ అయితే ఉన్నాడు. ఇంకా ముఖేష్ చౌదరి అయితే ఉన్నాడు. ఈ విధంగా CSK అటు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను చాలా స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై ఓపెనర్ గా రోహిత్ శర్మ అయితే రాబోతున్నాడు. రోహిత్ శర్మ కరెక్ట్ గా పవర్ ప్లే వరకు ఉంటే చాలన్నమాట. ముంబైకి అదిరిపోయే స్టార్ట్ అయితే వచ్చేద్దే. ఇంకా లాంగ్ ఇన్నింగ్స్ గనక ఆడాడా దిబిడే అనమాట. ఇంకా రోహిత్ శర్మతో పాటు ఓపెనింగ్ చేయబోయే మరొక బ్యాట్స్మెన్ ఎవరంటే మన ర్యాన్ రికిల్టన్ అనమాట. రికిల్టన్ T20s లో ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్ అనమాట. రీసెంట్ గా జరిగిన సౌత్ ఆఫ్రికా లీగ్ ఏదైతే ఉందో దాంట్లో 1 ఆఫ్ ద టాప్ స్కోరర్ అనమాట రికిల్టన్. ఇంకా 1 డౌన్ లో ఈ మ్యాచ్ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ అయితే రాబోతున్నాడు. 2 డౌన్ లో మన తెలుగు తేజం తిలక్ వర్మ అయితే రాబోతున్నాడు. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో అయితే ఆడలేదు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ పై అలాగే తిలక్ వర్మ పై అదనపు బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది ఈ మ్యాచ్ వరకు అయితే. మిడిల్ ఆర్డర్ లో అది కూడా చెపక్ లాంటి పిచ్ లో వీళ్ళైతే చాలా కీలకంగా అయితే మారబోతున్నారు. ఇంకా వీళ్ళ తర్వాత హార్డ్ హిట్టర్ అయిన విల్ జాక్స్ అయితే వస్తాడు. విల్ జాక్స్ తర్వాత ప్లేస్ కి అయితే 2 ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఒకరేమో ఆల్రౌండర్ అయిన నమన్ ధీర్ అనమాట, ఇంకొకరేమో ప్యూర్ బ్యాటర్ అయిన రాబిన్ మింజ్ అనమాట. జార్ఖండ్ కి అయితే ఆడుతా ఉంటాడు ఈయన. ఒకవేళ ముంబై కనుక ఫస్ట్ బౌలింగ్ వస్తే నమన్ ధీర్ అయితే స్ట్రైట్ చాయిస్ అయితే అవుతాడు. ఇంపాక్ట్ ప్లేయర్ ద్వారా రాబిన్ మింజ్ అయితే ఆడొచ్చు. ఇంకా వీళ్ళ తర్వాత న్యూజిలాండ్ ఆల్రౌండర్ అయిన శాంట్నర్ అయితే ఉంటాడు. చెపక్ లాంటి పిచ్ లో ముంబై ఇండియన్స్ ఒకవేళ శాంట్నర్ లేకుండా గనక వస్తే దానంత బ్లండర్ మిస్టేక్ అయితే ఇంకోటి అయితే ఉండదు. ఈ విధంగా స్టార్టింగ్ 7 లో 4 ప్యూర్ బ్యాట్స్మెన్లతో అలాగే 3 ఆల్రౌండర్స్ తో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అయితే చాలా బ్యాలెన్స్డ్ గా అయితే కనబడుతుంది. ఇంకా వీళ్ళ తర్వాత ముంబై ఇండియన్స్ బౌలింగ్ గురించి మనం మాట్లాడుకుంటే త్రిమూర్తులు అని చెప్పవచ్చు. వీళ్ళ గురించి జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ అలాగే దీపక్ చహర్ అనమాట. దీపక్ చహర్ అయితే చాలా కీలకంగా అయితే మారబోతున్నాడు. ఎందుకంటే ఇన్ని సీజన్స్ కూడా
చపక్ పిచ్ లోనే దీపక్ చహర్ అయితే ఆడుతూ వచ్చాడు కాబట్టి నిజంగా ముంబైకి ఇదైతే అడ్వాంటేజ్ గా అయితే మారబోతుంది. ఇంకా బుమ్రాకి బోల్ట్ కి పిచ్ తో అయితే సంబంధం లేదు, ఎక్కడైనా ఒకటే. ఇంకా లాస్ట్ ప్లేస్ లో స్పిన్నర్ గా కరణ్ శర్మని అయితే ఆడిచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మ్యాచ్ చెన్నైలో కాబట్టి ఈసారి పిచ్ ను వాళ్ళు బాగా స్పిన్ పిచ్ గా తయారు చేశారు కాబట్టి ఎక్స్ట్రా స్పిన్నర్ లేకుండా వీళ్ళైతే వెళ్ళకూడదు. ఈ విధంగా ముంబై బౌలింగ్ లైనప్ లో అదిరిపోయే ఫాస్ట్ బౌలర్లు అయితే ఉన్నారు, అలాగే డీసెంట్ స్పిన్నర్లు అయితే ఉన్నారు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇందాకైతే మనం అయితే మాట్లాడుకున్నాం కదా, అయితే రాబిన్ మింజన్ అయితే వాడతారు, లేకపోతే నమన్ ధీర్ని అయితే వాడతారు. ఇలా ఎందుకు వచ్చిందంటే హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి వీళ్ళకి ఒక ప్లేయర్ అయితే తగ్గాడు. హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత వీళ్ళకి ఆప్షన్లు అయితే పెరుగుతాయి. ఈ విధంగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది, బ్యాటింగ్ అయితే బ్యాలెన్స్డ్ గా అయితే కనబడుతుంది. ఇంకా చపక్ స్టేడియం గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ యావరేజ్ స్కోర్ 163 ఎక్కడ ఉంటదన్నమాట. కాబట్టి ఇది ఖచ్చితంగా బౌలింగ్ పిచ్, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కాకపోతే ఇక్కడ కొన్ని రూల్స్ అయితే మార్చారు కదా, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందా లేకపోతే సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందా అనే డౌట్ అయితే మీకైతే రావచ్చు. యాక్చువల్ గా ఇప్పటి వరకు చపక్ లో జరిగిన 85 మ్యాచ్లు మీరు చూసుకుంటే 49 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచారు, 36 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు అయితే గెలిచారు. దీన్ని బట్టి ఇక్కడే అర్థమవుతుంది కదా, అలా అని ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచేస్తారని మనం అయితే చెప్పలేం. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత ఏదైనా జరుగుతుంది, ఎంత స్కోర్ అయినా కొట్టేస్తున్నారు. ఇంక ఇప్పుడు ఒక కొత్త రూల్ అయితే వచ్చింది కదా, సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ వేస్తున్న వారికి 11వ ఓవర్ తర్వాత బాల్ మార్చుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ అయితే చాలా కీలకంగా అయితే మారబోతుంది కాబట్టి ఇది ఇలా అయితే చేశారనమాట. అంటే కొత్త బాల్ అయితే ఇచ్చేరు, డ్యూ లేని బాల్ అయితే ఇస్తారు. ఈ విధంగా టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా సరే కొద్ది కంగారు పడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఈ విధంగా రెండు టీమ్స్ అయితే ఉన్నాయి. ఫాస్ట్ బౌలింగే ప్రధాన బలంగా ముంబై ఇండియన్స్ అయితే బరిలోకి అయితే దిగుతున్నారు, స్పిన్నర్లే ప్రధాన బలంగా మన చెన్నై సూపర్ కింగ్స్ అయితే బరిలోకి అయితే దిగుతున్నారు. బ్యాటింగ్ లో హార్దిక్ పాండ్యా ఆప్షన్స్ వల్ల చెన్నై సూపర్ కింగ్స్ కి అయితే కొద్దిగా ఎడ్జ్ అయితే ఉంది, అంతే తప్ప రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే కనపడుతున్నాయి. ముంబై ఇండియన్స్ తో పోల్చుకుంటే స్పిన్ బౌలింగ్ చెన్నైలో అయితే బాగుంది, చెన్నై సూపర్ కింగ్స్ తో పోల్చుకుంటే ఫాస్ట్ బౌలింగ్ ముంబై ఇండియన్స్ లో అయితే బాగుంది. కాబట్టి మంచి ఆసక్తికరమైన మ్యాచ్ ని అయితే ఎల్ క్లాసికో అంటారు కదా వీళ్ళిద్దరి మధ్య జరిగే మ్యాచ్ ని, అలాంటి బ్లాక్ బస్టర్ మ్యాచ్ ని మనం అయితే చూడబోతున్నాం. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి ఈ ప్లేయింగ్ 11 పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో అది కూడా ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.